సో మీకు MI11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. మీకు కూడా తెలిసి ఉంటుంది. అండ్ ఇంకా అది అల్ట్రా లెజెండ్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకా ఇప్పటి వరకు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్‌లోని నాకు తెలిసి ఇదే అన్నిటికంటే బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్. దాని ప్రైస్‌కి తగ్గట్టు దాని స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అన్నిట్లోని లెజెండరీ ఫీచర్స్ ఉన్నాయి దాంట్లోని. అన్ని కేటగిరీస్‌లోని డిస్‌ప్లేలోని, ప్రాసెసర్‌లోని, కెమెరాస్‌లోని, డిజైన్‌లోని అన్ని విధాలుగా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఒక అల్ట్రా లెజెండరీ స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకా మీకు ఈ ఫోన్ గురించి పూర్తిగా తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ దాని డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా డిస్ప్లేలో మనకి టాల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 6.81 ఇంచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మీకు ఇది రొటీన్గా ప్రొవైడ్ చేసినట్టు FHD+ లేకపోతే HD+ డిస్ప్లే కాదు. వాళ్ళు మీకు ఈ ప్రైస్ రేంజ్కి తగ్గట్టు మీకు ఒక సూటబుల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. WQHD+ డిస్ప్లే. అండ్ ఇంకా ఇది మీకు 2K డిస్ప్లే అనమాట. సో మీకు క్లారిటీ గురించి అయితే అసలు మీరు మర్చిపోవాల్సిందే. మీకు చాలా బాగుంటుంది క్లారిటీ. దీంట్లో వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా మీకు ఇందులో 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంది, డిస్ప్లే రిఫ్రెష్ రేట్. అండ్ ఇంకా 240 Hz కాదు 480 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు 240 Hzలోనే మీకు టచెస్ చాలా స్మూత్గా ఉంటాయి, డిస్ప్లే చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఇంకా ఈసారి 480 Hz ప్రొవైడ్ చేశారు కాబట్టి మీ డిస్ప్లే అయితే చాలా 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 స్మూత్గా రన్ అవుతుంది ఈ 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండడం వల్ల. అండ్ ఇంకా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు ఎలాంటి ల్యాగ్ లాంటిది, డిస్ప్లే ఫ్లక్చువేట్ అవుతుండడం ఇలాంటివి ఇష్యూస్ ఏం కనపడవు అనమాట. చాలా స్మూత్గా రన్ అవుతుంది గేమ్ ప్లే కూడా. అండ్ ఇంకా మీకు ఇది 2K డిస్ప్లే కాబట్టి మీకు అయితే చాలా మంచి క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా 2K డిస్ప్లేతో పాటు మీకు ఇది AMOLED కాంబినేషన్ తోటి వస్తుంది. AMOLED ప్యానెల్ అనమాట ఇది. సో మీకు ఒక AMOLED అంటే మీకు చాలా మంచి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కలర్స్ కూడా చాలా బ్రైట్గా కనపడతాయి. అండ్ ఇంకా ఓవరాల్గా అయితే మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు డిస్ప్లే గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీకు ఇది కర్వ్ డిస్ప్లే అనమాట. అంటే మీకు జనరల్గా కర్వ్ డిస్ప్లేస్ చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి కర్వ్ డిస్ప్లేస్ తోటి. కానీ ఇది ఒక డిఫరెంట్ స్మార్ట్ ఫోన్. ఎందుకంటే ఇది 2 సైడెడ్ కర్వ్ కాదు, మీకు 4 సైడ్స్ కర్వ్ ఉంటుంది. అంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అన్ని విధాలుగా అన్ని సైడ్లోనే మీకు కర్వ్ ఉంటుందన్నమాట. సో ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ఈ స్మార్ట్ ఫోన్ని వాడినప్పుడు ఈ డిస్ప్లే తోటి. అండ్ ఇంకా మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా కర్వ్ డిస్ప్లేస్ ఉండడం వల్ల మీకు చాలా మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిస్ప్లేలోనే మీకు 1700 నీట్స్ వరకు బ్రైట్నెస్ ఇంక్రీజింగ్ ఉంది. సో మీరు అవుట్డోర్స్లోకి వెళ్ళినా సరే, ఇండోర్స్లోకి వెళ్ళినా సరే మీకు బ్రైట్నెస్ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులో డాల్బీ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు డాల్బీ అట్మాస్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇంకొక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది కొంచెం యూనిక్ డిజైన్ అనమాట ఇది. సో మీకు ఫ్రంట్ సైడ్ ఏమో మీకు సైడ్ పంచోల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా 4 సైడెడ్ కర్వ్ ఉంది. అండ్ ఇంకా రేర్ సైడ్ చూసుకుంటే మీకు ఒక రెక్టాంగులర్ హౌసింగ్ ఉంటుంది, అది కెమెరా సెటప్ కోసం. అండ్ ఇంకొక స్మాల్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఆ డిస్ప్లే కూడా మీకు AMOLED స్క్రీన్ తోటి వస్తుంది అనమాట. సో ఫ్రంట్ కూడా AMOLED ఉంది, అండ్ ఇంకా బ్యాక్ కూడా AMOLED ఉంది. అండ్ ఆ డిస్ప్లే దేనికోసమో నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులోని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఇందులో NFC టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా 67 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఎక్కువ ఇది. అండ్ ఇంకా తర్వాత దాని ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతే ఇది కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. ఇప్పుడున్న ప్రాసెసర్స్లోని టాప్ ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. అండ్ ఇంకా ఇది ఒక 5G చిప్సెట్. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తోటి వస్తుంది కాబట్టి మీకు అసలు గేమింగ్లో ఎలాంటి ల్యాగ్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివి ఇలాంటివి ఏముండవు. ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. అండ్ ఇంకా ఇప్పుడు ఉన్న ప్రాసెస్లోని ఇదే టాప్. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ తోటి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుండబోతుంది. అండ్ ఇంకా మీకు ఇందులోని డిఫరెంట్ గేమింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు గేమింగ్ని ఇంకా ఆప్టిమైజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొక మంచి గేమ్ ప్లేని మీరు పొందగలుగుతారు అనమాట. అండ్ ఇంకా ఈ ప్రాసెసర్ విషయంలో కూడా, ఈ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఇది ఒక అల్ట్రా లెజెండరీ స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకా ఇది ఒక 5G చిప్సెట్ కాబట్టి మీరు 5G కనెక్టివిటీని కూడా వాడుకోగలుగుతారు వచ్చిన తర్వాత. అండ్ ఇంకా మీకు అడిషనల్ ఫీచర్స్లో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు ఇది IP68 సర్టిఫికేషన్ తోటి వస్తుంది. సో మీరు ఈ స్మార్ట్ ఫోన్ వాటర్లో పడిపోయినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, లోపల ఎలాంటి డ్యామేజ్ జరగదు. అండ్ తర్వాత కెమెరాస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఈసారి ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ విషయంలో చాలా అప్గ్రేడ్ అయింది. అండ్ ఇంకా మీకు పక్కన వచ్చిన డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కదా, అది కూడా కెమెరాస్ కోసమే మీకు చెప్తాను అది. అండ్ ఇంకా మీకు ఇందులో ప్రైమరీ సెన్సర్ ఏమో 50 మెగాపిక్సెల్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ సెన్సరే 50 మెగాపిక్సెల్. రొటీన్గా ప్రొవైడ్ చేసినట్టు 108 మెగాపిక్సెల్, 48 ఇలాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఈసారి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ తోటి వస్తుంది. అండ్ ఇంకా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్. అండ్ ఇంకా 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇంకా ఈసారి ఈ స్మార్ట్ ఫోన్లోని అన్ని సెన్సర్స్ టాప్ లెవెల్ సెన్సర్సే. అంటే మీకు అన్నీ మీకు హై క్వాలిటీ తోటి ఉంటాయి. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్లోనేమో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇప్పుడు సైడ్లోని చిన్న డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నాను కదా, అది దేనికోసం అంటే మీరు రేర్ కెమెరా తోటి కూడా మీరు సెల్ఫీస్ని షూట్ చేసుకోగలుగుతారు అనమాట. సెల్ఫీస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అంటే మీరు రేర్ కెమెరాని ఫోకస్ చేసినప్పుడు మీ మీదకి మీ
నార్మల్గా అయితే మీకు మీ ఫ్రంట్ సైడ్ డిస్ప్లేలో మీ ఇమేజ్ కనపడుతుంది కదా, కాకపోతే ఈ సైడ్లో ఉన్న చిన్న డిస్ప్లే వల్ల యూజ్ ఏంటిదంటే మీకు ఆ ఫ్రంట్ సైడ్లో ఇమేజ్ బ్యాక్ సైడ్ కూడా కనపడుతుంది అనమాట. ఆ చిన్న డిస్ప్లేలోని మీకు బ్యాక్ సైడ్ కూడా మీ రేర్ సైడ్ తోటి తీసుకుంటున్న షార్ట్స్ కనపడతాయి. సో మీరు రేర్ కెమెరాని కూడా ఒక సెల్ఫీ కెమెరా లాగా యూజ్ చేసుకోగలుగుతారు. ఇది దాంట్లో ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇంకా మీరు రేర్ కెమెరాతో తీసినప్పుడు చాలా మంచి క్లారిటీ తోటి వస్తాయి, ఎందుకంటే మీకు రేర్ కెమెరా అనేది చాలా అప్గ్రేడెడ్గా ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్లో 20 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దాంతో కూడా మీరు మంచి షార్ట్స్ని తీసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఈసారి కెమెరాలోని చాలా అప్గ్రేడ్స్ కనిపించాయి మీకు. ఇందులోనే మీకు రకరకాల ఫిల్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రకరకాల మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కెమెరా యాప్ కూడా ఫీచర్ రిచ్ యాప్ ఇది. సో మీకు ఒక మంచి కెమెరా యూజర్ అయినా సరే ఈ స్మార్ట్ ఫోన్ మీకు బాగా యూజ్ అవుతుంది. అన్ని విధాలుగా ఈ స్మార్ట్ ఫోన్ లెజెండరీ స్మార్ట్ ఫోనే. అండ్ ఇంకా తర్వాత దాని బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దాన్ని ఛార్జ్ చేయడానికి వాళ్ళు 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇది 67 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకా మీకు నార్మల్ ఛార్జర్ కూడా 67, అండ్ ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా 67. సో ఇది చాలా మంచి విషయం. అండ్ ఇంకా దాని ఓఎస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఈ స్మార్ట్ ఫోన్ MIUI 12 తోటి వస్తుంది. అండ్ ఇంకా ఇదే లేటెస్ట్ ఇప్పుడు MI వాళ్ళది. అండ్ ఇంకా Android 11 మీద రన్ అవుతుంది ఈ ఓఎస్. అండ్ ఇంక ఇది కూడా చాలా కస్టమైజబుల్ ఓఎస్, మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది దీంతో. అండ్ ఇంకా మీకు యాడ్స్ అండ్ బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే మీకు లైట్గా యాడ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి, చైనీస్ యూఎస్ కాబట్టి. అండ్ ఇంకా బ్లోట్వేర్ మీకు ఉంటుంది, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా యాడ్స్ని కూడా డిసేబుల్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఫైనల్గా ప్రైసింగ్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఇందులోని 12GB 256GB వేరియంట్ ఒకటే ఉంది. అండ్ ఇంకా చైనాలోనే అయితే మీకు 12GB 512GB వేరియంట్ కూడా ఉంది, కాకపోతే ఇక్కడ లాంచ్ చేయలేదు. అండ్ ఇంకా మీకు ఆ 12GB 256GB వేరియంట్ ఏమో మీకు 69,999 రూపీస్కి ప్రొవైడ్ చేసినాం. అండ్ ఇంకా మీకు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్కి బాగుందా లేదా, అసలు ఈ స్పెసిఫికేషన్స్ తగ్గట్టు ఉందా లేదా అంటే మీకు ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్కి చాలా బాగుంది. మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ అది కూడా మీకు 70,000 లోపు వస్తుందంటే మీకు చాలా మంచి విషయం. అండ్ ఇంకా మీకు కెమెరాస్లోని చాలా అప్గ్రేడెడ్ ఉంది. అండ్ ఇంకా ప్రాసెసర్లో కూడా టాప్లో ఉంది. అండ్ ఇంకా డిస్ప్లేలో కూడా టాప్లో ఉంది. అన్ని విధాలుగా ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా 70,000 లోపు అయితే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా ఈ స్మార్ట్ ఫోన్ గురించి డీటెయిల్గా. అండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయాలి. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేట్స్ ఉంటాయి ఇలాగే. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తున్నప్పుడు బై బై.